శరణార్థులు లేకపోతే దేశంలో ఉన్నటువంటి సామాన్యులు ఎవరైనా పేదలకి ఏదైనా చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు అంటే సహజంగా సంతోషపడతాం. కానీ న్యూజిలాండ్లో మత్తు పదార్థాలతో కూడినటువంటి చాక్లెట్లు, అది కూడా మామూలు మోతాదుకి డబుల్ త్రిబుల్ ఉన్నటువంటి చాక్లెట్లు ఇచ్చారట. ఒక్కో చాక్లెట్ వాల్యూనే 50,000 రూపాయలు విలువ ఉంటుందట. అట్లా అంటే ఆ మత్తు పదార్థం కారణంగా అలాంటివి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఒక కుట్ర మీదన ఇప్పుడు పరిశోధన జరుగుతుంది. ఏదైతే ఒక స్వచ్ఛంద సంస్థ, నిరాశ్రయాల కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ ఈ వితరణ చేసిన క్యాండీ చాక్లెట్లో ప్రమాదకర మత్తు పదార్థం మెథాంఫెటమిన్ ఉన్నట్టు బయటపడడంతో కలకలం రేగింది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ఈ ఘటనకి సంబంధించి పోలీసులు బుధవారం వివరాలు వెల్లడించారు. 6 వారాల క్రితం అజ్ఞాత వ్యక్తి పంపిన స్వీట్ ప్యాకెట్లను స్వచ్ఛంద సంస్థ ఆక్లాండ్లోని పలువురు నిరాశ్రయులకు పంపిణీ చేసింది. ఆ పార్సిల్లోని క్యాండీలను తినవాళ్ళు వింత రుచిని అనుభూతిని చెందడంతో పోలీసులను ఆశ్రయించారు. క్యాండీ నమూనాలు పరిశీలించిన పోలీసులు ప్రమాదకర మెథాంఫెటమిన్ని కూర్చి వాటిని తయారు చేసినట్టు గుర్తించారు. మనిషి సాధారణంగా తీసుకునే దానికంటే ఒక్కో క్యాండీలో 300 రెట్లు ఎక్కువ మత్తు పదార్థం ఉన్నట్టు న్యూజిలాండ్ డ్రగ్ ఫౌండేషన్ పరీక్షలు వెల్లడైంది. మత్తు పదార్థంతో తయారు చేసిన ఈ క్యాండీ విలువ డ్రగ్ మార్కెట్లో సుమారు 51,000 వరకు ఉండొచ్చు. పైనాపిల్ ఫ్లేవర్తో ఉన్నటువంటి ఈ క్యాండీలకు మలేషియాకు చెందినటువంటి రెండా బ్రాండ్ లేబుల్ ఉంది. అయితే ఇక్కడ ఒక సందేహం ఇప్పుడు ఏం బయటకు వచ్చిందంటే, డ్రగ్స్ను పట్టుకుంటున్నారు కదా, ఇలా పట్టుకోనికుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇట్లా క్యాండీల రూపంలో తయారు చేసి పంపిస్తుంటే అది పొరపాటున ఈ మామూలు వాళ్ళకి డెలివరీ వచ్చేసిందా అన్నటువంటిది ఇప్పుడు సందేహం. అది పరిశోధన ప్రారంభించారు.